మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ డే ఈరోజు అందరి దృష్టి కూడా కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొన్న సందర్భం. వాటిపై కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా వార్తలు వాస్తవాలు చర్చను కూడా ప్రారంభిద్దాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నర్ర గారు ఉన్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు కూడా ఉన్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా విజయ్ గారు, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరును మనం చూసాం. అధికార పార్టీ అనేక చోట్ల చేసిన దౌర్జన్యాలపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితిని కూడా మనం చూసాం. వీరోచితంగా పోరాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న ఈ తరుణంలో మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మొత్తం వ్యవహారాన్ని? మున్సిపల్ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తీరు ఇది ఒక అప్రజాస్వామికంగా, ఒక అరాచకంగా, శాంతి భద్రత లేనటువంటి సమస్య మధ్యలో ఎలక్షన్స్ జరిగినాయి. దౌర్జన్యాలు, బెదిరింపులు, భయోత్పాతం క్రియేట్ చేయడాలు, పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, అధికారుల వ్యవస్థ, ఏది ఎన్నికలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపయోగించలేని ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులన్నీ ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరిగింది అధికార పార్టీకి సంబంధించినటువంటి. అది స్పష్టంగా మనం ఎన్నడూ చూడలే ఇటువంటి ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి. పోలీసులను తిట్టడాలు, పోలీసులు ఒకవైపే ఉండడం, ఎన్నికల కమిషన్ ఒకవైపే ఉండడం, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్లో కూడా అధికార పార్టీ సెంట్రల్లో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్ర మంత్రి పార్లమెంట్లో లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్లమెంట్లో లేవనెత్తారు. లేవనెత్తినా కానీ ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఈ రకంగా ఉందనే అంశాన్ని కేంద్రం కనీసం పట్టించుకున్నటువంటిది కనిపించట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు ఈరోజు కౌంటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో జనరల్ ఈ ఎలక్షన్లు జనరల్గా మున్సిపల్ ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఏవైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. ఇన్ని నేపథ్యంలో ఏది వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చెప్పుకున్నప్పటికీ ఇవి ఏదైతే దౌర్జన్యాలు ఇవన్నీ చేసినప్పటి తర్వాత కూడా జనరల్గా ఎట్లుంటుందంటే అధికార పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో చూసుకోవాల్సింది ఓట్ల సంఖ్యనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫిరాయింపులు ఉంటాయి. గెలిచిన వాళ్ళు అటు ఇటు అధికార పార్టీ తీసుకునేటువంటి అంశము ఇవన్నీ. అందుకే ఈ ఎలక్షన్లు పార్టీ గుర్తులతో జరిగినటువంటి నేపథ్యంలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఎన్నికల శాతం ఎట్లా వస్తుంది, ఎన్నికల ఓట్లు ఎట్లా పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది ప్రధానమైనటువంటి క్రైటీరియాగా తీసుకోవాలి. ఇది ఒక రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, ఒక స్మెల్ చేయడానికి, రాజకీయంగా నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ కావచ్చు, నెక్స్ట్ అసెంబ్లీ వచ్చే ఎలక్షన్లకు ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మొత్తం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ చేసినటువంటిది మాత్రం దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. భవిష్యత్తులో ఎక్కడ ఏ ఎలక్షన్స్ జరిగినా, రేపు అధికారం మారి ఇంకో పార్టీ అధికారం వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఈ మున్సిపల్ ఎలక్షన్లని ఒక ప్రామాణికంగా తీసుకొని అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశాలు, రూల్స్ బ్రేక్ చేసి ఇంతకంటే నెక్స్ట్ లెవెల్లో బ్రేకులు చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఎన్నికల కమిషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ వ్యవహరించింది. ఇంతకంటే అప్రయాసమైనటువంటి పద్ధతులనే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఉన్నా చూడబోతాం. అట్లాంటి పరిస్థితి కారణం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే. వీళ్ళు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పడానికే చేస్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్ మాత్రం పూర్తి అరాజకీయంగా, అరాచకంగానే వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చాలా తేటతెల్లం మున్సిపల్ ఎలక్షన్లో కనిపించింది. ఎస్ బాలరాజ్ యాదవ్ గారు, మనం చూసాం వాస్తవానికి అధికార పార్టీకి సంబంధించిన నేతలే అధికార యంత్రాంగం పైన, అధికారులపైన, పోలీసులపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు కూడా అనేక చోట్ల కనిపించిన సందర్భం. నామినేషన్ల ప్రక్రియను మొదలుకొని చివరికి పోలింగ్ రోజు జరిగిన పరిణామాల వరకు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అధికార పార్టీ అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ కూడా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడిన తీరును మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ముందుగా సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యజమానానికి, ప్యానెల్లో పెద్దలు, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ రెడ్డి గారికి నమస్కారం. ప్రధానంగా సీతారామరాజు గారు, ఈరోజు ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి ఎలక్షన్ జరిగిన తీరు వరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన గెలుపు కోసం ప్రయత్నం చేసింది తప్ప ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం జరగలేదు. వాస్తవానికి దావోస్ వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అక్కడే మానిటర్ చేస్తూ ఇక్కడ నోటిఫికేషన్ ఇప్పించాడు. నోటిఫికేషన్ ఇప్పించేసి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తదనంతరం ఏంది, ఎలక్షన్ కమిషన్ టోటల్గా కంట్రోల్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ తన గుప్పిట్లో పెట్టుకుని ఏది పడితే అది చేయడం అనమాట. మేము అడిగాము ఆ రోజు, ఓటర్ లిస్ట్ సంబంధించి కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఓటర్ సంబంధించిన ముసాయిదాను ప్రతిపక్షాలకు ఇచ్చే విషయంలో ఇస్తే ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి కుల్మిన్ గారు ఏమన్నారంటే, మీ ఇష్టం ఉంటే ఉండండి సమావేశం, లేకపోతే వెళ్ళిపోండి. మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు మేడం సమావేశానికంటే, మా ఇష్టం అండి, గదే చేస్తాము, ప్రభుత్వం చెప్పింది మేము చేస్తామని చెప్పేసే పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఏమో
తనకు స్వతంత్ర హోదా ఉందని చెప్పేసి ఉంటుంది, మాకు ఎటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తుంది. కానీ రాజకీయ పార్టీలు చెప్పినట్టు ఆ ప్రభుత్వం చెప్పినట్టు వినేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. తదనంతరం ఏదైతే దావోస్లో ఉండి ఇక్కడైతే మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అన్ని అంశాల్లో చూసినాం మనం. ఇవాళ ఒకవైపు ఎలక్షన్ తీరు ఏదైతే ఉందంటే అధికారులు మొత్తం కూడా తన గుప్పిట్లోకి వెళ్ళుకొని అసలు ఎలక్షన్ కమిషన్ చేస్తుందా, ఎలక్షన్ పోలీసులు అధికారులు చేస్తారో అర్థం కావట్లేదు వాస్తవంగా. సంగారెడ్డిలో ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి సిఐ గారిని పట్టుకుని మాట్లాడిన మాటలేంటి, మెదక్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలేంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్లలో అభ్యర్థులను బెదిరింపుడు కావచ్చు, నామినేషన్ వేసిన అభ్యర్థులను బెదిరించడం కావచ్చు, నామినేషన్ వేసిన అభ్యర్థుల్ని ప్రలోభాలు పెట్టడం కావచ్చు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టెన్సీలోనే వారి యొక్క బ్రదర్ అంటే బీఆర్ఎస్ గెలుస్తామన్నటువంటి నాయకుని తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పి మా అభ్యర్థి అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒక ప్రలోభాలకు, అదేవిధంగా దౌర్జన్యాలకు, అదేవిధంగా బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగానేమో రాహుల్ గాంధీ గారి పార్టీ ఏమని మాట్లాడుతుంది, రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పార్లమెంట్లో స్పీచ్లు కొడతా ఉన్నారు. మోదీ గారు మొత్తం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తలేడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాడు, రాజ్యాంగం అంతా అబాస్ పాలని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూనే ఉన్నారు. టోటల్ ఎలక్షన్ తీరునే తప్పు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా మార్పించినది. ఇలా ఎలక్షన్ కమిషన్ తీరు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన కావచ్చు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉల్లంఘనలు పాల్గొనడం, మొత్తం బెదిరింపులు చేయడము, ఆ వేరే పార్టీలో తీసుకొచ్చి వారి కండోలు కప్పించుకోవడం, ఇవన్నీ కూడా చేసినారు. ఎన్ని ఏదేమైనప్పటికీ ఇలా ప్రజాస్వామ్యము ప్రజలు రక్షించడానికి ఇలా ప్రభుత్వాలు రక్షించాల్సిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలు రక్షించే పరిస్థితికి వచ్చినది. మీరు ఇన్ని చేసినప్పటికీ కూడా 26 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చినారు, ప్రతి మున్సిపాలిటీ ఏం చేసినా అడుగుతా ఉన్నారు. ఇలా మక్తల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఉన్నాను, అక్కడికి వెళ్ళినట్టయితే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అక్కడ కనపడ్డాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం కనపడ్డాయి. ఆ రోజు పురపాలక మరియు ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఆ రోజు కేసీఆర్ గారి మార్గదర్శకంలో పట్టణాలకు సంబంధించి అయితే పట్టణ ప్రగతి పేరుతోటి మేము డెవలప్ చేసినటువంటి పార్కులు కావచ్చు, అదేవిధంగా మేము చేసిన ట్యాంక్ బండ్స్ కావచ్చు, అదేవిధంగా హరితహారం పేరుతో వేసిన మొక్కలు కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసిన డెవలప్మెంటే కనపడతా ఉంది. ప్రజలు చెప్తా ఉన్నారు, ఇవాళ కళ్ళ ముందు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన ప్రగతి మాకు కనపడతా ఉంది. 26 నెలలుగా పట్టణాలను కావచ్చు, ప్రజలను కావచ్చు పట్టించుకోకుండా ఇవాళ ఒక నిర్లక్ష్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనపడతా ఉంది. ఈ రెండును బేరేజ్ చేసుకుంటూ మేము ఓటేస్తామని చెప్పేసి ప్రజలు స్పష్టంగా మాకు చెప్పిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. ప్రధానంగా మేము ఎలక్షన్లో వెళ్ళినప్పుడు, ఇన్ఛార్జిగా వెళ్ళినప్పుడు ఆ వార్డులలో ప్రధానంగా ఏం కనిపించింది సీతారామరాజు గారు అంటే ప్రధానంగా 3-4 అంశాలు స్పష్టంగా వచ్చినాయి. మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు అనేది ప్రధానమైనటువంటి ఒక ఎన్నికల అంశంగా ఉన్నది. మేము దాన్ని చెప్పాం, వాళ్ళే మాకు ఎదురు చెప్తూ సందర్భాలు కనపడ్డవి. అదేవిధంగా రైతు సంబంధించినటువంటి కరెంటు సార్, గతంలో కరెంటు సంబంధించి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో నిత్యం కరెంటు పట్టణాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, పారిశ్రామిక ప్రగతి కోసం కరెంటు కావచ్చు, ఎప్పుడు కూడా ఒక రెప్పపాటు కాలం కూడా పోకపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వచ్చేటువంటి రోజులు మళ్ళీ వచ్చినాయి. ఇవాళ నిత్యం కరెంటు అప్పుడప్పుడు గంట సేపు, పావు గంట సేపు మధ్యన ఇంటరప్ట్ కావడం కనిపించా ఉంది. అదేవిధంగా మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే సాయం చేస్తామన్నాడో ఆ మహిళా గ్రూపులు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తే తీరు కనిపించింది, తులం బంగారం కనిపించింది. అదేవిధంగా వృద్ధులకు సంబంధించి బాగా అడిగారు సీతారామరావు గారు మమ్మల్ని, పింఛన్ సంబంధించి బాగా అడిగారు. అయ్యో కాదు, కేసీఆర్ గారు ఇచ్చిన 200 నుంచి 2000 పింఛనే కనపడ్డది తప్ప మాకెన్నడూ కూడా చేయలేదే కనపడ్డది. అంటే ప్రధానంగా మున్సిపాలిటీల ఏర్పాటు కూడా సార్, గతంలో ఇప్పుడు మేము వెళ్ళినటువంటి మక్తల్ కాన్స్టెన్సీలో మక్తల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా అమర్చిత్తలు మేము ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది గతంలో. అదేవిధంగా ఆత్మకూరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. అంటే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం కావచ్చు, జిల్లాల యొక్క ఏర్పాటు కూడా ప్రధాన భూమిక పోషించింది. ఎందుకంటే మాకు నారాయణపేట జిల్లా కేంద్రం అనేది గతంలో మహబూబ్నగర్ జిల్లా మక్తల్ పంచి మహబూబ్నగర్ పోవాలంటే 65 కిలోమీటర్లు పోవాలి సీతారామరాజు గారు. అదే నారాయణపేట జిల్లాని ఒక ముందు చూపుతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు దృష్టి సారించి నారాయణపేట జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా 30 కిలోమీటర్లు తగ్గిన దూరం. అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కావచ్చు, చదువుకున్న వాళ్ళకి కావచ్చు, జిల్లా కేంద్రానికి పోవాలంటే 65 కిలోమీటర్లు పోవాల్సినటువంటి స్థితి నుంచి 30 కిలోమీటర్లకు ఆ రోజు కేసీఆర్ నాయకత్వం తగ్గించినాం. అదేవిధంగా మక్తల్ సంబంధించిన నియోజకవర్గంలో సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల ఏర్పాటు, జూనియర్ కళాశాల ఏర్పాటు, బీమా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే దాన్ని కాలువలో ఆధునీకరణతో
గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఓన్లీ 12,000 ఎకరాలు మాత్రం భీమాధార సాగునీరు అందించినాం. మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో సుమారు 2 లక్షల ఎకరాలు నీరు అందించినాం. అంటే ఇవన్నీ అంశాలు కూడా ప్రతి వార్డులలో మీరు తిరుక్కుంటూ ప్రజలకు వివరిస్తున్న సందర్భంలో ప్రజలే మాకు ఎదురొచ్చి ప్రధానంగా ఈ పింఛన్ సంబంధించి 2,500 రూపాయలకు సంబంధించి, తులం బంగారం సంబంధించి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు సకాలంలో అందించకపోవడం సమస్య కావచ్చు, ఇవన్నీ అంశాలు, కరెంటు సమస్య కావచ్చు, ఇవన్నీ ముందుకు వచ్చినాయి. అదే క్రమంలో ఈ మంత్రులు యథేచ్ఛగా బెదిరింపులో పాల్గొడుతూ, అంటే ఎలక్షన్ లో పాల్గొన్న అభ్యర్థులు మీ అంతు చూస్తాం, మీ సంగతి తేల్స్తాం, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పే సందర్భం. అయినా కూడా ఇలా నేను చెప్తాను సార్, బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులకు శిరస్సు వచ్చి పాదాలు దండాలు పెట్టాలి. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఒకవైపు అధికార పార్టీ బెదిరింపులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఎదిరించి గులాబీ సైనికులుగా గులాబీ పార్టీని గుండెకు అద్దుకొని పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలకు, పార్టీ కోసం శ్రమించిన నాయకత్వానికి, పార్టీ కోసం నిలబడ్డ వార్డు మెంబర్లు ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడినా, ఎన్ని రకాలుగా వీళ్ళని ప్రలోభ చేయాలని చూసినా కూడా నిలబడ్డటువంటి ప్రతి వార్డు మెంబర్కి, ప్రతి కౌన్సిలర్కి, ప్రతి కార్పొరేటర్కి, అదేవిధంగా ప్రతి నాయకుడికి, ప్రతి గులాబీ సైనికుడిని శిరస్సు వంచి పాదవందనం తెలియజేస్తా ఉన్నారు. నిత్యం కూడా సార్ ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా పార్టీ నాయకత్వం మానిటరింగ్ చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా మేము పార్టీ అండగా ఉంటది, మీకు లీగల్ సైడ్ అండగా ఉంటది, పార్టీ అండగా ఉంటది, మీరు నిలబడండి అని చెప్పేసి ఏదో ధైర్యం ఇచ్చిందో ఆ ధైర్యమే రాబోయే రిజల్ట్ కు నిదర్శనం సార్. అనుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము అన్ని ప్రలోభాలు చేసినాం కదా, అన్ని డబ్బులు వంచినాం కదా, పోలీసుని అంతా మ్యాటరింగ్ చేసి ఇబ్బంది పెట్టినాం కదా, చంప చెల్లు అనేలా ఈ యొక్క మున్సిపల్ రిజల్ట్ వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి 500 కౌన్సిలర్ కూడా మొత్తం రాలే. ఇవాళ చూడండి, రేపు జరగబోయే కౌంటింగ్ లో 1000కి పైచలకు రికార్డు స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం గెలవబోతా ఉందనే అంశం కనపడుతుంది. ఎందుకంటే మాకేదో బీఆర్ఎస్ పార్టీ మేము చెప్పుకోవడం కాదు, ప్రజల నుంచి అది కనపడతా ఉంది. మాకు ప్రజల నుంచి ఎదురొచ్చి నిలబడేటువంటి పరిస్థితి లేని సందర్భం. గతంలో నిలబడరండి, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో నిలబడతారుగా భయపడరు. కానీ నిలబడి కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదంటే మనం ఖచ్చితంగా ఎదిరిస్తేనే వస్తాయని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలి, అది గులాబీ సైన్యమే దానికి నిదర్శనం చెప్పేసి అలా ప్రజలు మాకు ఏదైతే మద్దతు ఇచ్చారో ఆ మద్దతు మాకు భవిష్యత్తులో 2028 ఎలక్షన్స్ కి ఒక పునాదిగా ఉపయోగపడుతుందని భావిస్తాం. మనం చూస్తున్నాం, అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల వేళ ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల అరాచక పర్వాన్ని సృష్టించినా కూడా అడుగడుగునా కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వ నిర్ణయాలను, తప్పిదాలను, దౌర్జన్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ సైనికులు పోరాడిన తీరేదైతే ఉందో ఇది ఉద్యమ స్ఫూర్తిని తలపించిందనే అంశాన్ని బాలరాజు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరి దృష్టి కూడా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియపైనే ఉన్న పరిస్థితి. అందరిలో కూడా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న సందర్భం. అధికార పార్టీ ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసిన బీఆర్ఎస్ కనబరిచిన పోరాట స్ఫూర్తి అనేది పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న సందర్భం. ఉద్యమ స్ఫూర్తి కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన లెక్కింపు జరగబోతోంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. నరవిజయ్ గారు, మనం చూసాం గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వార్ వన్ సైడ్ అన్నట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు సాధించిన సందర్భం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు, తొలిసారిగా పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు ఇవి. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టు అన్ని రకాల చర్చలు కావచ్చు, పెద్ద ఎత్తున సర్వేలు కూడా వెల్లడవుతున్న ఈ తరుణంలో గతంలో జరిగిన ఎన్నికలను, ఈ ఎన్నికలను మనం బేరీజు వేసి చూసినప్పుడు పరిస్థితిని ఎట్లా అంచనా వేయాల్సిన అవసరం ఉంది? అంటే అభివృద్ధికి నమూనా జనరల్గా ఏమైందంటే అధికార పార్టీ ప్లస్ తెలంగాణ వచ్చినటువంటిది, తెలంగాణ స్ట్రక్చర్ అంతా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, జిల్లాలు ఏర్పాటు చేయడం, ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ నేపథ్యంలో అధికార పార్టీకి అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజలు పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్సీ 95% దాటి వచ్చినటువంటిది కనిపిస్తుంది. అది ఓ రకమైన. ఇంకొకటి, అధికార పార్టీ ఉన్నటువంటి చోట కూడా జనరల్గా అట్లాంటి రిజల్ట్స్ వస్తాయి. మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి దాంట్లో మున్సిపాలిటీలు కానీ, నిన్న మహారాష్ట్రలో జరిగినటువంటి దాంట్లో అధికార పార్టీకి ఆ రకమైనదే ఉంది. ఎందుకంటే అధికార పార్టీ చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడంతో పాటు ఉండేటువంటి అడ్వాంటేజెస్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ అధికార పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోలే. చేసిన మేము మున్సిపాలిటీలకి ఇన్ని నిధులు ఇచ్చినాం, ఇన్ని లైట్లు వేసినాం, ఇంత పరిశుభ్రత, ఇన్ని వాటరు, ఇట్లా అనేది చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎంతసేపకు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం ఎంతసేపటికి
గత ప్రభుత్వం మీద విమర్శలు, గత ప్రభుత్వ నాయకుని మీద విమర్శలు, బూతులు తిట్టడము, ఈ రకమైనటువంటి ఎలక్షన్ ప్రచారమే కొనసాగించింది తప్ప డెవలప్మెంట్కు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన దాన్ని కాన్సన్ట్రేషన్గా జరిగినటువంటి ఎలక్షన్స్ లేవు. ఎందుకు లేవంటే వీళ్ళు చేయలే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ప్లస్ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. పంచాయతీ ఎలక్షన్లో అనుకున్నట్టు రాలేదు. అధికార పార్టీకి 95% రావాల్సినటువంటి మున్సిపాలిటీలో ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. ముందు వాళ్ళంతల వాళ్ళే 70-75% వస్తాయని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మేము 90% గెలుస్తామనే నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్. అంటే వాళ్ళకే అధికార పార్టీగా మేము ఇంత డెవలప్మెంట్ చేయలేదు అనేది మనసులో వాళ్ళే మేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ నేపథ్యంలో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో అన్ని ప్రయోగాలు ప్రయోగించారు. కానీ సిచ్యువేషన్ వాళ్ళకు అనుకూలంగా, అంటే మెజార్టీ స్థానాలు వస్తాయేమో కానీ అనుకున్నటువంటి స్థానాలు ఓట్లకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ లేనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఎందుకంటే పార్టీ గుర్తుతో జరిగినటువంటి ఎలక్షన్స్, అందుకని పార్టీ గుర్తుతో జరిగినటువంటి ఎలక్షన్లో చాలా కీలకంగా ఉంటుంది, రాజకీయంగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా పద్ధతి ఉన్నటువంటి సిచ్యువేషన్. అందుకని అధికార పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలు లేకపోవడానికి వాళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాలు, పరిపాలన పద్ధతులు, ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ ప్రభావం చూపించే ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇన్ని ప్రయోగాలు చేసినా, డబ్బు పంచారు, అన్ని చేశారు, కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రిజల్ట్స్ ఆ రకమైనటువంటి లేవు అనేది వాళ్ళకు అర్థమైనటువంటి కనిపిస్తుంది. అంటే అధికార పార్టీ మనం చూస్తున్నాం మహారాష్ట్రలో ఏ రకంగా వచ్చినాయో, ఆ తర్వాత గతంలో ఇక్కడ తెలంగాణలో వచ్చినటువంటి సిచ్యువేషన్, మా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆ పరిస్థితి ప్రస్తుతం కొనసాగట్లేదు. ఓ నెగిటివ్ టాక్ ప్రభుత్వం మీద మాత్రం మొదలైంది. అనుకున్నట్టు సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్స్ అందించలేకపోయినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా ఈ 2 సంవత్సరాల్లో కనిపించింది. అప్పుడే ఒక యాక్సిడెంటల్గా అధికారం వచ్చిందా అనేటువంటి సిచ్యువేషన్ ప్రజలు ఆలోచిస్తున్నటువంటిది పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ ఈ రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ఎలక్షన్స్లో ఈ ఈవినింగ్ వరకు వచ్చినటువంటి చూస్తే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి అనేది నేను అనుకుంటున్నాను. ఎస్ బాలరాజ్ గారు, మనం చూసాం వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే దాదాపు 4,000 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుచుకున్న సందర్భం, అధికార పార్టీకి పెద్ద ఎత్తున ప్రజల్లో వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత ఏదైతుందో అది సెగ తగిలిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి, అది కూడా తొలిసారిగా పార్టీ గుర్తుపై జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. 2 ఏళ్ల పరిపాలనపై ఇప్పటికీ మనం చూసాం పరిపాలనా వైఫల్యాలను, అలాగే వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలపై కూడా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా విస్తృతంగా ప్రజల్లోకి అంశాలు తీసుకెళ్లిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ అంశాలన్నీ కూడా ఇలాంటి కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది ఎన్నికల్లో? సీతారామరాజు గారు, గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు పురపాలక ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ 120 మున్సిపాలిటీలు జరిగితే 107 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే 13 మాత్రమే అపోజిషన్స్ పోయినాయి, 107 గెలిచింది. మరి ఈ రోజున్న పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల కాలం. ఆ రోజు 2020లో జరిగింది, అప్పటికి 2014 అంటే అప్పటికి 6 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాల కాలమే. 2 సంవత్సరాల కాలంలోనే ప్రజల నుంచి అత్యధిక తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూడగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కారణం ఏంటంటే వీళ్ళు అలువుగానే హామీలు ఇచ్చారు. రైతాంగం చాలా తీవ్ర సంక్షోభం ఉంది. ఇలా యూరియా కోసం గతంలో 2014 పూర్వం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు యూరియా కోసం కావచ్చు, రైతుల కోసం ఏది కష్టాలు అయితే పడ్డారో మళ్ళా ఆ కష్టాలు ఇలా పునరావృతం అవుతున్నాయి. కరెంటు కష్టాలు మొదలైనవి. ఆ రోజు కేసీఆర్ గారు వాస్తవంగా బహిరంగ సభలో చెప్తా ఉంటే ముఖ్యమంత్రిగా ఏ రాజకీయ పార్టీలు ఎవరు ప్రజలు అనుకున్నట్టే ముఖ్యమంత్రి గట్టే చెప్తారు అపోజిషన్ గురించి అని చెప్పేసి అన్నారు. ఇలా కళ్ళ గట్టట్టు కనపడుతూ ఉంది. యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు ఏదైతే ఉందో మళ్ళీ ఇటుక పెట్టెల్ని లైన్లో వేయడం కావచ్చు, పట్టా పుస్తకాలని లైన్లో పెట్టుకోవడం కావచ్చు, ఆధార్ కార్డు లైన్లో పెట్టుకోవడం కావచ్చు, యాప్ పేరుతో ఏదైతే వీళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు. యాప్ ఎక్కడ యూరియా షాపులలో లేనప్పుడు యూరియా యాప్లలో కొత్తగా దొరుకుతుంది రైతులు మాకు చెప్తా ఉన్నారు. ఇలా మీ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అంటే రైతాంగం కష్టాలు మళ్ళీ మొదలుకు వచ్చినాయి. అదేవిధంగా ఇలా మహిళలకు సంబంధించి అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. గతంలో కేసీఆర్ కిట్టు మహిళలకు సంబంధించిన డెలివరీస్ లో చాలా ఒక ర్యాపిడ్ చేంజ్ తీసుకొచ్చింది సార్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ బలోపేతం కావడం కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ అనేవి చాలా ప్రామాణిక పాత్ర పోషించింది కేసీఆర్ కిట్.
12,000 మహిళలకు ఇచ్చేది ఉందో అంటే బాలింత ఏదైతే డెలివరీ అయినటువంటి కుటుంబాలకు కేసీఆర్ కిట్ పేరుతో జరిగిన సాయము రాపిడ్ చేంజ్ తీసుకొచ్చింది మహిళలలో. ఇలా అది లేదండి. అదే విధంగా ఈ మహిళలకు సంబంధించిన పింఛన్ 25,000 రూపాయలు ఇస్తున్న హామీ ఉంది కదా సార్, ఈ హామీ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున రాపిడ్ చేంజ్ తీసుకొచ్చింది. రెండోది ఇలా పట్టణాలలో ప్రముఖంగా ఉద్యోగ సమాజము అదే యువత ఎక్కువగా ఉంటారు. గతంలో ఏదైతే పార్కులు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కొన్ని ఏదైతే మనం తీసుకున్న చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాణ పాత్ర అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో పనిచేసినాయి. ఈ ఎలక్షన్ లో మాత్రం ఇవాళ యువత నిర్వీర్యం అయిపోయింది సార్. ఉద్యోగాల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే నిరుద్యోగ వృత్తి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి అయితే హామీలు ఇచ్చిందో, హామీలు అనేవి ఇలా నీటి మీద రాతలైపోయినాయి. ఇలా నింపే పరిస్థితి లేదు. ఉద్యోగ సమాజానికి ఇచ్చే బెనిఫిట్స్ అయితే రిటైర్డ్ ఉద్యోగులు అండి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహారశీలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర పోషించినాయి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటది, అదేవిధంగా యువకులు కూడా ఎక్కువగా ఉంటారు టౌన్లలో, మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత ఎలివేటెడ్ సమాజం, అయితే చదువుకున్న సమాజం ఈ మున్సిపాలిటీ ఉంటారు. కాబట్టి ఏంది కాంగ్రెస్ పార్టీ కేంద్రం అయినా కొండనాలిక మందిస్తే ఉన్ననాలిక ఉడికిపోయాయి. కనీసం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా సవ్యంగా పాలన సాగే. ఇవాళ ఎవ్వరు కూడా ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే ఆ ప్రజా సంక్షేమం కోసం ఆలోచించట్లే. మా సంక్షేమం ఏంది, మేము ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, మళ్ళీ వచ్చేది లేదు పోయేది లేదు, మనం ఇప్పుడు బలపడాలి, మనం డబ్బులు సంపాదించుకోవాలి. ఏమంటారు కదా, అందినంత దోచుకో, దోచుకున్నంత దాచుకునే టైప్ తప్ప ప్రజలేంటి, ప్రజల సంక్షేమం ఏంటి, ప్రజలకు ఏమి ఇవ్వాలి, మనం ఏ హామీలు ఇచ్చినాం అనేటువంటి ఒక్క అంశం కూడా ప్రజల పట్ల వీళ్ళకు లేదనేది ప్రజలకు అనిపించింది. కాబట్టి ప్రజలు ఇలా ఎదురెళ్ళి ప్రశ్నిస్తా ఉన్నారు. అనేక చోట్లలో మంత్రులను ఎమ్మెల్యేలను ఎలక్షన్ సమయంలో ప్రశ్నించిన తీరు మనం చూసినాం, శీర్షికలు చూసినాం. ఎందుకు చూసినాం? 2 సంవత్సరాల కాలం, ఇంకా వీళ్ళు 3 ఏళ్ళు ఉందని చెప్పినా కూడా సాలు నీ పాలన, సాలు నీ కాంగ్రెస్ పాలన, నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా దోకాయనాయి, ఒక్కటంటే ఒకటి అమలు చేయలేకపోయినావు. కనీసం ఇవాళ ఉచిత బస్సు అని చెప్పి చెప్తా ఉన్నావు, ఆ బస్సులలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి, కనీసం రైతాంగాన్ని నువ్వు ఇస్తున్న రుణమాఫీ సరిగ్గా కాని పరిస్థితి, రైతాంగానికి సంబంధించిన కరెంటు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి, యూరియా సరిగ్గా దొరకలేని పరిస్థితి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మహిళలకు సంబంధించి వాళ్ళు అడుగుతా ఉన్నారు, అదే విధంగా వృద్ధులకు సంబంధించి వీళ్ళు అడుగుతా ఉన్నారు, నిరుద్యోగుల గురించి వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఉద్యోగ సమాజం ఏదైతే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ మీద, అన్ని డిఏలు ఇస్తారు అది చేస్తారని చెప్పేసి అక్కడ ఉద్యోగ సమాజం నీరు గారిపోయింది. ఇవన్నీ అంశాలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రమాదంగా ఉండి ఖచ్చితంగా వ్యతిరేక ఓటేస్తారని మేము భావిస్తాము. చాలా కీలకమైన అంశం ఇది. ప్రధానంగా మనం చూస్తున్నాం ఎన్నికల ప్రచార సందర్భంగా ఎమ్మెల్యేలను మొదలుకొని మంత్రుల వరకు ప్రజలే ఎక్కడికక్కడ నిలదీసిన సందర్భం, ప్రశ్నించిన సందర్భాలన్నీ కూడా తెలంగాణలో ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయనే అంశాన్ని బాలరాజు యాదవ్ గారు అలాగే విజయ్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సందర్భం, తెలంగాణ ప్రజలను వణికిస్తున్న నేపథ్యం, చుట్టుముడుతున్న పరిస్థితి. తప్పకుండా వీటన్నిటికీ సంబంధించిన ప్రభావం కావచ్చు, ప్రతిబింబం తప్పకుండా ఈ ఎన్నికల ఫలితాలపై పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందనే అంశాన్ని ఇద్దరు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన లెక్కింపు ప్రారంభమైంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లో మనకు తెలియబోతా ఉన్నాయి. చూసాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సందర్భంగా ఓవైపు పరిపాలనా వైఫల్యాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. వీటికి తోడుగా వరుసగా వెలుగు చూసిన స్కామ్లు, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్లపై కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగిన సందర్భం మనం చూసాం. సింగరేణికి సంబంధించిన బొగ్గు కుంభకోణం కావచ్చు, ఆ తర్వాత బినామీ కంపెనీల పేరిట జరిగిన వ్యవహారాన్ని కూడా కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇవన్నీ కూడా ఎట్లాంటి చర్చ జరిగింది ప్రజాక్షేత్రంలో, వాటికి సంబంధించిన ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? 2 సంవత్సరాల కాలంలో అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలోకి దూరం ఉన్నాం అనే దాంతో వచ్చే రాకడతోటి అగుడుపడ్డట్టే మొత్తం కరప్షన్ వైపే ఎక్కువగా డ్రైవ్ చేయడం జరిగింది. హైడ్రాతో మొదలుకొని బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, తర్వాత భూములకు సంబంధించి, తర్వాత కాంట్రాక్ట్లకు సంబంధించి, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి, తర్వాత బిల్లుల చెల్లింపు, మంత్రులు 20-30% అనేది టాక్ రావడం, ఇవన్నీ అంశాలు సామాన్య జనబాహుల్యంలో డిస్కషన్ అవుతుంది మొదటి నుంచి కూడా. అరే కాంగ్రెస్ వచ్చే రాకడతోటి ఈ రకంగా కరప్షన్కు ఉన్నారు. ప్లస్ అంతకుముందే ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి విషయము, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు అనేది
సంబంధించి బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా డబ్బులు సంపాదించారు ఒక జనబాహుల్యంలో ఉన్నటువంటి టాకు. దానికి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జరుగుతున్నటువంటి అన్ని అంశాలు మరింత ప్రభావం చూపించినాయి. నీకు ఓటు వరకు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రజల మనసుల్లో డిస్కషన్ మాత్రం సామాన్య మధ్యతరగతి కింది స్థాయి ఎంప్లాయీస్, ప్రైవేట్ ఉద్యోగులు, పట్టణాల ప్రాంతంలో మాత్రం విపరీతమైనటువంటి డిస్కషన్. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయింది, ప్రతిదీ స్కామ్లు, డబ్బు కోణంలోనే తీసుకుంటున్నారు, కేవలం వసూళ్ల కోసం. వచ్చింది కదా అవకాశం, సంపాదించుకొని పెట్టుకోవాలి, నెక్స్ట్ తర్వాత ఎట్లుంటుందో ఏమో తెలియదు అనే దాంతో వీళ్ళు హిల్ట్కి సంబంధించిన పాలసీ తీసుకొచ్చిన ఆ రకంగానే. సింగరేణికి సంబంధించినటువంటి దాంట్లో బయట పెట్టిన ఒక్కటి మాత్రమే రద్దు చేశారు, మిగతా రద్దు చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాంట్రాక్ట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అమృత్ భారత్కి సంబంధించినటువంటి దాంట్లో స్కామ్స్ ఎట్లా జరిగినాయి అనేది ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయలేదని అన్ని ప్రజల దృష్టికి పోతున్నది. కానీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, భౌగోళిక పరిస్థితులలో కావచ్చు, ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసి బంధులు ఇవన్నీ చేసి ఒక తిరుగుబాటు టైపు చేసేటువంటి సిచ్యువేషన్ భారత రాజకీయ వ్యవస్థ లేనటువంటిది. కానీ ఓటు వచ్చినప్పుడు అదే తిరుగుబాటు ఓటింగ్ దగ్గరనే చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అదంతా ఈ కరప్షన్ ఏదైతే ఉన్నదో, భూముల కుంభకోణము, హిల్ట్ కుంభకోణము, అదేవిధంగా బినామీకి సంబంధించినటువంటి కంపెనీల భూ కుంభకోణాలు, ఈయన విదేశీ పర్యటన చేస్తే బ్లాక్ను వైట్గా చేసుకోవడానికి వాళ్ళ సొంత బ్రదరు కంపెనీ పెట్టిన 2 రోజులకే 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది ఇవన్నీ ప్రజా బాహుల్యంలో చర్చలో ఉన్నది. ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి ఎలక్షన్లో. మనం ఆ టైంకి ఏంటంటే ఇవన్నీ ఎలక్షన్లో ప్రభావం, ప్రజలు ఇట్లా ఉన్నారు అని అనుకుంటాం, కానీ ఇవన్నీ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి కంపల్సరీగా. చేస్తున్నటువంటి అరాచకాలు, డబ్బు సంపాదన కోసం చేస్తున్నటువంటి అరాచకాలు, ప్లస్ హైడ్రా పేరుతోటి ఎంత వివక్షత చూపించారు. డబ్బున్నోళ్ళ వైపు, వాళ్ళ చుట్టాల వైపు, వాళ్ళ బ్రదర్స్ వైపు ఏ రకంగా చూపించారు. వాళ్ళ కోర్టు పోవడానికి అవకాశం ఇచ్చి కూల్చివేయలేదు. సామాన్యులది, పేదలై ఇళ్లకి వెళ్ళి ఏ రకంగా కూల్చేసిరో చూసినటువంటి ఇవన్నీ కూడా సరే హైదరాబాద్లో జరిగిన మున్సిపాలిటీ ఉన్నటువంటి పబ్లిక్ లో ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన రేపు మన మీదకి కూడా ఈ రకమైనటువంటి పొజిషన్ వస్తుంది. ఒక అరాచకమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి తెలుసా. ప్రైవేటుకు సంబంధించినటువంటి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇట్లాంటి అన్ని జరుగుతున్నటువంటి, ప్లస్ మూసిని ఒక జరుగుతున్నటువంటి కుంభకోణము. అదేవిధంగా హైదరాబాద్కు మంచినీళ్ళు తరలించేటువంటి దాంట్లో ఫస్ట్ 4000 కోట్లది పెట్టి ఒకేసారి మళ్ళీ 7000 కోట్లకు పెంచడం జరిగింది. ఎస్కలేషన్ ఊరికూరికనే డబ్బు పెంచుకోవడం ఇవన్నీ చర్చలో ఉన్నాయి, ప్రజల చర్చలో ఉన్నాయి. అవన్నీ కూడా మున్సిపల్ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. వీళ్ళు భవిష్యత్తు రాజకీయం కోసం అంత డబ్బు సంపాదించుకోవడం, దాచిపెట్టుకొని దాన్ని ఢిల్లీకి పంపించుకోవడం, భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం పెట్టుకోవడం, ఈ రకమైనటువంటిది రాజకీయం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారం వస్తే వీళ్ళు అగుడుపడ్డట్టే పూర్తిగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ప్రజల్లో చాలా బలంగా నాటకపోయినది. అది రిఫ్లెక్ట్ అవుతాయి ఈ రిజల్ట్స్లో. ఓకే బాలరాజు గారు, మనం చూసాం వాస్తవానికి ప్రతినిత్యం కూడా పత్రికల్లో పతాక శీర్షికలైన సందర్భం, వరుస కుంభకోణాలు రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం కూడా పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో చర్చ జరిగిన భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత సింగరేణికి సంబంధించిన బొగ్గు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఉండేదంతా కూడా విద్యావంతులు ఉంటారు, పట్టణ ఓటర్లలో చైతన్య స్థాయి కూడా ఎక్కువ అనే ఒక చర్చ కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇవన్నీ కూడా ఇలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించారు. ట్యూనిస్ గారు అడుగుతున్నా సీతారామరాజు గారు, అసలు పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి ఎవరు అడుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. నేనే 10 ఏళ్ళు ఉంటాని చెప్పేసి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం ఆందోళన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక అడుగుతా ఉన్న క్వశ్చన్ని, పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి ఎవరు? మేము ఎన్ని గెలుస్తాం అని చెప్పేసి గంభీరాలు పలుకుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా నియమించుకోలేని దుర్గతిలో ఈ ప్రభుత్వం ఉన్నది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 3 నెలలు క్యాబినెట్ ఆపితే రకరకాల ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఇవాళ 26 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో ఇంకా పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి లేడు. మున్సిపల్ ఎలక్షన్ జరిగిపోయిన రిజల్ట్ వస్తుంది రేపు వాళ్ళు విధుల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. పురపాలక శాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఎంత దౌర్భాగ్యము! కనీసం క్యాబినెట్ కూడా విస్తరించలేని పరిస్థితిలో ఉన్న నువ్వు 10 ఏళ్ళు ఎలా పరిపాలిస్తావు రేవంత్ రెడ్డి గారు? నేనే 10 ఏళ్ళు ఉంటాని చెప్పేసి మేకపోతు గంభీర్యాన్ని పరిస్థితున్న రేవంత్ రెడ్డి గారు, సూటిగా అడుగుతాను నేను, నీ క్యాబినెట్ విస్తరణ చేసుకో ఫస్ట్ మొదటిసారి. ఒకవేళ నువ్వు 10 ఏళ్ళు ఉండవని నువ్వు అనుకుంటావు కదా,
లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు, మట్టి విక్రమార్క గారు చెప్తారో చెప్పడు. ఉత్తమ్ కుమార్ని అడుగు, నువ్వు ఉంటావో ఉండవు. అదేవిధంగా నీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నువ్వు ఉంటావు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమని మాట్లాడతాడు? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన లెక్కింపు ప్రారంభమైంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లో మనకు తెలియబోతా ఉన్నాయి. చూసాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సందర్భంగా ఓవైపు పరిపాలనా వైఫల్యాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. వీటికి తోడుగా వరుసగా వెలుగు చూసిన స్కామ్లు, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్లపై కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగిన సందర్భం మనం చూసాం. సింగరేణికి సంబంధించిన బొగ్గు కుంభకోణం కావచ్చు, ఆ తర్వాత బినామీ కంపెనీల పేరిట జరిగిన వ్యవహారాన్ని కూడా కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇవన్నీ కూడా ఎట్లాంటి చర్చ జరిగింది ప్రజాక్షేత్రంలో, వాటికి సంబంధించిన ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? 2 సంవత్సరాల కాలంలో అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలోకి దూరం ఉన్నాం అనే దాంతో వచ్చే రాకడతోటి అగుడుపడ్డట్టే మొత్తం కరప్షన్ వైపే ఎక్కువగా డ్రైవ్ చేయడం జరిగింది. హైడ్రాతో మొదలుకొని బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, తర్వాత భూములకు సంబంధించి, తర్వాత కాంట్రాక్ట్లకు సంబంధించి, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి, తర్వాత బిల్లుల చెల్లింపు, మంత్రులు 20-30% అనేది టాక్ రావడం, ఇవన్నీ అంశాలు సామాన్య జనబాహుల్యంలో డిస్కషన్ అవుతుంది మొదటి నుంచి కూడా. అరే కాంగ్రెస్ వచ్చే రాకడతోటి ఈ రకంగా కరప్షన్కు ఉన్నారు. ప్లస్ అంతకుముందే ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి విషయము, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు అనేది సంబంధించి బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా డబ్బులు సంపాదించారు ఒక జనబాహుల్యంలో ఉన్నటువంటి టాకు. దానికి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జరుగుతున్నటువంటి అన్ని అంశాలు మరింత ప్రభావం చూపించినాయి. నీకు ఓటు వరకు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రజల మనసుల్లో డిస్కషన్ మాత్రం సామాన్య మధ్యతరగతి, కింది స్థాయి ఎంప్లాయీస్, ప్రైవేట్ ఉద్యోగులు, పట్టణాల ప్రాంతంలో మాత్రం విపరీతమైనటువంటి డిస్కషన్. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయింది, ప్రతిదీ స్కామ్లు, డబ్బు కోణంలోనే తీసుకుంటున్నారు, కేవలం వసూళ్ల కోసం, వచ్చింది కదా అవకాశం సంపాదించుకొని పెట్టుకోవాలి, నెక్స్ట్ తర్వాత ఎట్లుంటుందో ఏమో తెలియదు అనే దాంతో వీళ్ళు హిల్ట్కి సంబంధించిన పాలసీ తీసుకొచ్చిన ఆ రకంగానే సింగరేణికి సంబంధించినటువంటి దాంట్లో బయట పెట్టిన ఒక్కటి మాత్రమే రద్దు చేశారు, మిగతా రద్దు చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాంట్రాక్ట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అమృత్ భారత్కి సంబంధించినటువంటి దాంట్లో స్కామ్స్ ఎట్లా జరిగినాయి అనేది ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయలేదని అన్ని ప్రజల దృష్టికి పోతున్నది. కానీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, భౌగోళిక పరిస్థితులలో కావచ్చు, ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసి బంధులు ఇవన్నీ చేసి ఒక తిరుగుబాటు టైప్ చేసేటువంటి సిచ్యువేషన్ భారత రాజకీయ వ్యవస్థ లేనటువంటిది. కానీ ఓటు వచ్చినప్పుడు అదే తిరుగుబాటు ఓటింగ్ దగ్గరనే చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అదంతా ఈ కరప్షన్ ఏదైతే ఉన్నదో, భూముల కుంభకోణము, హిల్ట్ కుంభకోణము, అదేవిధంగా బినామీకి సంబంధించినటువంటి కంపెనీల భూ కుంభకోణాలు, ఈయన విదేశీ పర్యటన చేస్తే బ్లాక్ను వైట్గా చేసుకోవడానికి వాళ్ళ సొంత బ్రదరు కంపెనీ పెట్టిన 2 రోజులకే 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది ఇవన్నీ ప్రజా బాహుల్యంలో చర్చలో ఉన్నది. ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి ఎలక్షన్లో. మనం ఆ టైంకి ఏంటంటే ఇవన్నీ ఎలక్షన్లో ప్రభావం ప్రజలు ఇట్లా ఉన్నారు అని అనుకుంటాం, కానీ ఇవన్నీ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి కంపల్సరీగా. చేస్తున్నటువంటి అరాచకాలు, డబ్బు సంపాదన కోసం చేస్తున్నటువంటి అరాచకాలు, ప్లస్ హైడ్రా పేరుతోటి ఎంత వివక్షత చూపించారు. డబ్బున్నోళ్ళ వైపు, వాళ్ళ చుట్టాల వైపు, వాళ్ళ బ్రదర్స్ వైపు ఏ రకంగా చూపించారు. వాళ్ళ కోర్టు పోవడానికి అవకాశం ఇచ్చి కూల్చివేయలేదు. సామాన్యులది, పేదలై ఇళ్లకి వెళ్ళి ఏ రకంగా కూల్చేసిరో చూసినటువంటి ఇవన్నీ కూడా సరే హైదరాబాద్లో జరిగిన మున్సిపాలిటీ ఉన్నటువంటి పబ్లిక్ లో ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన రేపు మన మీదకి కూడా ఈ రకమైనటువంటి పొజిషన్ వస్తుంది. ఒక అరాచకమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి తెలుసా. ప్రైవేటుకు సంబంధించినటువంటి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇట్లాంటి అన్ని జరుగుతున్నటువంటి ప్లస్ మూసిని ఒక జరుగుతున్నటువంటి కుంభకోణము. అదేవిధంగా హైదరాబాద్కు మంచినీళ్ళు తరలించేటువంటి దాంట్లో ఫస్ట్ 4000 కోట్లది పెట్టి ఒకేసారి మళ్ళీ 7000 కోట్లకు పెంచడం జరిగింది. ఎస్కలేషన్ ఊరికూరికనే డబ్బు పెంచుకోవడం ఇవన్నీ చర్చలో ఉన్నాయి, ప్రజల్లో చర్చలో ఉన్నాయి. అవన్నీ కూడా మున్సిపల్ ఎలక్షన్లో
రిఫ్లెక్ట్ అవుతాయి. వీళ్ళు భవిష్యత్తు రాజకీయం కోసం అంత డబ్బు సంపాదించుకోవడం, దాచిపెట్టుకొని దాన్ని ఢిల్లీకి పంపించుకోవడం, భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం పెట్టుకోవడం, ఈ రకమైనటువంటిది రాజకీయం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారం వస్తే వీళ్ళు అగుడుపడ్డట్టే పూర్తిగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ప్రజల్లో చాలా బలంగా నాటకపోయినది. అది రిఫ్లెక్ట్ అవుతాయి ఈ రిజల్ట్స్లో. ఓకే, బాలరాజు గారు, మనం చూసాం వాస్తవానికి ప్రతినిత్యం కూడా పత్రికల్లో పతాక శీర్షికలైన సందర్భం, వరుస కుంభకోణాలు రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం కూడా పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో చర్చ జరిగిన భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత సింగరేణికి సంబంధించిన బొగ్గు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఉండేదంతా కూడా విద్యావంతులు ఉంటారు, పట్టణ ఓటర్లలో చైతన్య స్థాయి కూడా ఎక్కువ అనే ఒక చర్చ కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇవన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించారు? ట్యూనిస్ గారు అడుగుతున్నా సీతారామరాజు గారు, అసలు పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి ఎవరు అడుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. నేనే 10 ఏళ్ళు ఉంటాని చెప్పేసి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం ఆందోళన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక అడుగుతా ఉన్నా క్వశ్చన్ని. పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి ఎవరు? మేము ఎన్ని గెలుస్తామని చెప్పేసి గంభీరాలు పలుకుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా నియమించుకోలేని దుర్గతిలో ఈ ప్రభుత్వం ఉన్నది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 3 నెలలు క్యాబినెట్ ఆపితే రకరకాల ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఇవాళ 26 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో ఇంకా పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి లేడు. మున్సిపల్ ఎలక్షన్ జరిగిపోయిన రిజల్ట్ వస్తుంది రేపు వాళ్ళు విధుల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. పురపాలక శాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఎంత దౌర్భాగ్యము! కనీసం క్యాబినెట్ కూడా విస్తరించలేని పరిస్థితిలో ఉన్న నువ్వు 10 ఏళ్ళు ఎలా పరిపాలిస్తావు రేవంత్ రెడ్డి గారు? నేనే 10 ఏళ్ళు ఉంటాని చెప్పేసి మేకపోతు గంభీర్యాన్ని పరిస్థితున్న రేవంత్ రెడ్డి గారు, సూటిగా అడుగుతాను నేను, నీ క్యాబినెట్ విస్తరణ చేసుకో ఫస్ట్ మొదటిసారి. ఒకవేళ నువ్వు 10 ఏళ్ళు ఉండవని నువ్వు అనుకుంటావు కదా, లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు. మట్టి విక్రమార్క గారు చెప్తారో చెప్పడు. ఉత్తమ్ కుమార్ని అడుగు, నువ్వు ఉంటావు ఉండవు. అదేవిధంగా నీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నువ్వు ఉంటావు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమని మాట్లాడతాడు? నికర జలాల మీద ఏదైనా ప్రాజెక్టులు కట్టబడతాయి. నిన్న యొక్క ప్రెస్కు సంబంధించిన చిట్చాట్ ఉందో ఆ చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారి యొక్క తీరు చూస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి కనీస పరిజ్ఞానం లేదనిపించింది నాకు. నికర జలాల మీద ప్రాజెక్టులు కట్టబడతాయి. ఏమంటాడు? నల్లమల సాగర్ బనకచర్ల ప్రాజెక్టుని ఆ వరద జలాల మీద కట్టుకోవచ్చు ఏపీ అని చెప్పేసి మాట్లాడతాడు. అదేవిధంగా ఒకవైపు కేసీఆర్ గారు 2020 10వ నెల 1వ తారీఖు రోజు 2వ తారీఖు రోజున కేంద్ర మంత్రి ఉన్నటువంటి నాటి జలశాఖ మంత్రి ఉన్నటువంటి గజేంద్ర షెకావత్ని లేఖ రాసినారు. 3000 టీఎంసీల గోదావరి జలాలు వరద జలాలుగా పోతా ఉన్నవి, దానిలో వాటా 1950 వాటా తేల్చాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు మాట్లాడి లెటర్ రాస్తే 300 సరిపోతాయి మాకు, వాళ్ళకు 300. జ్ఞానం ఉందా అసలు? పరిజ్ఞానం ఉందా అసలు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు? నేనే 10 ఏళ్ళు ఉంటానని చెప్పేసి మాట్లాడుతందుకు నీ క్యాబినెట్ విస్తరణ తీసుకునే దమ్ము లేదు. అదేవిధంగా నీ మంత్రులు ఎవరో చెప్పదు, మున్సిపల్ శాఖ మంత్రులు ఎవరో తెలియని పరిస్థితి. ప్రధానంగా సీతారామరాజు గారు, ఎలక్షన్లు అంటే ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో చదువుకున్న ఓటర్లు ఉంటారు. ఏం ఆలోచిస్తారు? కనీసమైనటువంటి సదుపాయాలు కల్పిస్తలేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా చదువుకున్న ఓటర్లు ఎక్కువ సంఖ్య ఉంటారు కాబట్టి పరిపాలన ఎట్లా ఉన్నది అని చూస్తారు, శాంతి భద్రతలు ఎట్లున్నాయని చూస్తారు. శాంతి భద్రతలు మనం చూస్తలేమా? నిట్ట నిలువుగాండి ఒక ఏటీఎంలో 6 లక్షల రూపాయలు వేద్దామని పోతే దోసుకొని పోయారు. ఒక జ్యువెలరీ షాప్లో దోపిడీ జరిగింది. పట్టపగల హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మర్డర్ జరిగింది. ఓవర్ కనీసం తేల్చని పరిస్థితి. ఇలా గుట్ట పాఠశాలలో పిల్లలండి ఫుడ్ పాయిజన్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆటో కార్మికులు అన్నమో రావచ్చదని చెప్పి రోడ్డు మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. ఈ 26 నెలల్లో ఆటో కార్మికులు రోడ్డు వాటి గుట్ల పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు. ఆ రోజు కేసీఆర్ గారు ముందు చూపుతోటి 1022 గుట్ల పాఠశాలలు పెట్టి ఒక విద్యార్థికి 1,25,000 ఖర్చు పెట్టి పేదవాళ్ళకి విద్యను అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఏర్పడవి తెలంగాణలో గురుకుల పాఠశాలలు. ఆ గురుకుల పాఠశాలలు ఇవాళ నిర్వీర్యం చేస్తుంది కదా. కనీసం ఫుడ్ పెట్టలేని పరిస్థితి వచ్చింది కదా పేద పిల్లలకి. పావు కాట్లు గురవుతున్నాయి కదా, ఎలకలు కలుస్తా ఉన్నాయి కదా. కనీసం దౌర్భాగ్యం ఏంటంటే మేము పాటలు పాడుకునే తెలంగాణ ఉద్యమంలో నేను రాను కొడుకో సర్కారు దావకానకు, నేను చదవనన్నో ప్రభుత్వ హాస్టల్లోనే అటువంటి పరిస్థితి ఉండే. ఏముంటుంది? నీలచారు ఉండేది, పురుగులన్నం ఉండేది అని చెప్పి చెప్పేవాళ్ళు. ప్రభుత్వ కాకపోతే ఉండదు, డాక్టర్లు ఉండరు, వైద్యం సరిగ్గా ఉండదు, చచ్చిపోతారని చెప్పేసి బాధ ఉండేది. దాన్ని మార్పు చేసింది తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం కదా. మళ్ళా వెనకటి పరిస్థితి తీసుకొచ్చినావు కదా, దవాఖానకు పోయే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో చదువుకోని పరిస్థితికి వచ్చింది. 100 మంది విద్యార్థులు చచ్చిపోతారా? ఏంది? రైతులు చచ్చిపోతారు 600 మంది, ఆటో కార్మికులు 100 మంది చచ్చిపోతారా? చేనేత కార్మికులు చచ్చిపోతున్నారా? కరెంటు సరిగ్గా రాకపోయినా, ఉద్యోగాలు బాగా నింపలేకపోతేవా, మహిళలకు ఇచ్చినా అవి నెరవేరవచ్చిపోతేవా? ఏం నెరవేర్చిన నువ్వు? కాబట్టి దీన్ని మాత్రం ఏమంటాడు? 10 ఏళ్ళు నేను ఎట్టుంటావు నువ్వు? ప్రజలకు మంచి వాళ్ళు కదా. ఎంతసేపు నువ్వు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి కేసీఆర్ గారిని బదనాం చేయడం నేను అడుగుతున్నాను. నేను
ఎన్టీఆర్ గారు గొప్ప నాయకుడే కాదను, ఎన్టీఆర్ గారు జాతీయ నాయకుడు మేము కాదను, ఎన్టీఆర్ గారికి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు భారతరత్న. మరి కేసీఆర్ గారికి ఏమి ఇవ్వాలి? కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కాదా? తెలంగాణ కేసీఆర్కి ఎందుకు ఇవ్వడం భారతరత్న? భారతదేశంలో సీతారామరాజు గారు 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయండి. డార్జిలింగ్ అనేది, విదర్భ అనేది, ఉత్తరాంచల్ అనేది, సీమాంచల్ అనేది అనేక ప్రాంతాలు 18 రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి దేశంలో. 18 రాష్ట్రాల డిమాండ్లు ఎందుకు ఆ రాష్ట్రాల డిమాండ్లు నెరవేరలేకపోయినాయి? కేసీఆర్ మాత్రం ఎందుకు తెలంగాణ తీసుకొచ్చిండు? తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది భారతదేశంలో? భారతదేశ పటం పైన తెలంగాణ చిత్రపటాన్ని ఎట్లా లిఖించగలిగినాం? కేసీఆర్ గారి రాజకీయ చాణక్యం కాదా? కేసీఆర్ గారి యొక్క తెలంగాణ ఉద్యమం నేపథ్యం కాదా? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో వ్యవహరించే తీరు కాదా? ఇవన్నీ కూడా కేంద్రాన్ని మెడల్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి భారతదేశ చిత్రపటంలో తెలంగాణ చిత్రపటాన్ని చేర్చి ఆ తెలంగాణ చిత్రపటాన్ని అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తలసరి ఆదాయంలో జిఎస్టీలో జిఎస్డిపిలో నెంబర్ 1 గా చేర్చిన కేసీఆర్ కు ఎందుకు జాతిపిత అనకూడదు? ఎందుకు భారతరత్న ఇవ్వకూడదు? నువ్వు ఎన్టీఆర్ పొగుడుకో, తప్పేం లేదు. అమీర్పేట పెద్ద విగ్రహం పెట్టుకో, నువ్వు కాదని ఓట్ల కోసం, మున్సిపల్ ఎలక్షన్ల కోసం. కానీ కేసీఆర్ గారిని నువ్వు మాట్లాడి తీరేంది మిర్యాలగూడలో? కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారి కుటుంబం పట్ల నువ్వు వ్యవహరిస్తున్న తీరేంది? అంత పెద్ద మహానాయకుడు చావు నోట్లో తలబెట్టి తన ప్రాణ సైతం లెక్క చేయకుండా నిరాధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుని పట్టుకొని ఆ కుటుంబాన్ని పట్టుకొని ఏం మాట్లాడతావు నువ్వు? మా ఆవేదన కదా అంటే నేను, మేము తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటేనేమో నీకు పట్టదు, నీకు నచ్చదు, ఆ కుటుంబాన్ని తిడతావు. జాతిపిత ఏంది? ఆయన కుటుంబానికి పిత. నువ్వు కించపరుస్తూ మాట్లాడతావు. ఇక నువ్వు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడితే పెట్టుకోవద్దన్నారు నిన్ను, భారతరత్న అవార్డు చేసుకోవద్దన్నారు నిన్ను. కానీ తెలంగాణలో కేసీఆర్ని కూడా కించపరిచి చూస్తే మాత్రం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ వ్యవహార శైలి చూస్తూ ఉన్నారు, నువ్వు ఎవరిస్తున్న తీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి ఏంది ఇంత తుగ్లక్ లెక్క మాట్లాడుతున్నాడు? ఏం మాటలు అవి? నిత్యం ఎన్ని కుంభకోణాలని మనం మాట్లాడుతుంది. నీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడింది కదా 30% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ ముందుకు వెళ్తలేదని. కాంట్రాక్టర్లు అండి ఈ దేశ చరిత్రలో సెక్రటరియట్, ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు అయ్యో 20% 30% కమిషన్ ఇవ్వకపోతే మా ఫైల్ ముందుకు వెళ్తలేవు, మా బిల్లు రావట్లేవు అని చెప్పేసి చిన్న చిన్న కాంట్రాక్టులు అండి. ఇంత దౌర్భాగ్యం అంటే సీతారామరాజు గారు, మన ఊరు మనబడి అంటే బళ్ళు బాగు చేస్తారండి. బెంచీలు, చిన్న చిన్న చైర్లు, అదే విధంగా ఏమన్నా కిటికీలు, డోర్లు ఏర్పాటు చేస్తారు చూడండి. మనబడి మన ఊరు తీసుకునే పరిస్థితికి వచ్చిరండి. 20 నుంచి 30% కమిషన్ ఇవ్వకపోతే సర్పంచులు ధర్నా చేస్తుండ్రి, సర్పంచులు బిల్లులు కావాలని. కాంట్రాక్టర్లు ధర్నా చేస్తుండ్రి, నీ ఎమ్మెల్యేలు కూడా ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు సమావేశం ఏర్పడిగా మన బిల్లులు అట్లేమని చెప్పేసి. ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన చూసినటువంటి ప్రజలు మున్సిపల్ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఓటు వేసేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా కూడా నిరోధించారు. కేసులు పెట్టాలని చూసినారు, భయపెట్టాలని చూసినారు, బెదిరించాలని చూసినారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలని చూసినారు. అయినా కూడా నిర్బంధం పెట్టినా కూడా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసినారు. బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉండాలని నిలదించినారు. ఇవాళ 100% కేసీఆర్ గారు తిట్టిన రేవంత్ రెడ్డి గారు ఆ తిట్లు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏంది సార్ యొక్క వయసు ఏంది, సార్ యొక్క ఉద్యమ నేపథ్యం ఏంది, వారు చేసిన ప్రగతి ఏంది, కేసీఆర్ గారు పట్టుకొని ఆ వయసులో ఇంత పెద్ద ఆయన పట్టుకొని మాట్లాడే తీరిదే అని చెప్పేసి 65 ఏళ్ళు 40 70 ఏళ్ళు మాతో ఓట్లను అడుగుతున్నారండి. మేము ఎలక్షన్ లో మక్తల్ మున్సిపాలిటీ ప్రచారం చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు పట్టుకొని రేవంత్ రెడ్డి తిరుగుతున్న తీరేదైతే ఉందో తెలంగాణ సమాజ గుండెలు రోజన పడ్డవి, వేదన పడ్డవి, బాధపడ్డవి, నీరు గారినవి. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇది కూడా ప్రముఖ పాత్ర పోషించింది ఎలక్షన్స్ లో. కాబట్టి ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఇంత నిజమైన ముఖ్యమంత్రి, ఇన్ని రకాలుగా ఇబ్బంది అది నోరా మోరా రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. చిన్నపిల్లలు చూసి ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళ ఒక భాష చూసి తొండలో వదిలిపెడతారట, పనబెట్టి తోక్కుతారట, పొట్టపేగులు మెడకేసుకుంటారట. ఏం మాటలండి అవి? ఎప్పుడైనా మాట్లాడి చూసినాం ఇవి? ఏమనంటే ఈ భాష గురించి మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి అన్ని అంశాలు రేపు ఎలక్షన్స్ లో ప్రామాణికంగా పనిచేసినాయి. ఈ రిజల్ట్స్ అట్నే ఉంటవి. డెఫినెట్ గా సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ దోసుకునేందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని మరిచింది, రైతు సంక్షేమాన్ని మర్చింది, మహిళా సంక్షేమాన్ని మర్చింది, ఉద్యోగ సమాజం సంక్షేమాన్ని మర్చింది. అన్ని సంక్షేమాలు మర్చి తన సంక్షేమమే ధ్యేయంగా, ఎమ్మెల్యేల సంక్షేమమే ధ్యేయంగా, మంత్రుల సంక్షేమమే ధ్యేయంగా, ముఖ్యమంత్రి పీఠం సంక్షేమమే ధ్యేయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న వేదన ప్రజలు చూస్తా ఉన్నారు. విజయ్ గారు, మనం చూసాం బాలరాజు గారు చెప్పినట్టుగా అనేక కీలకమైన విషయాలు కూడా మనం చూసాం ఎన్నికల సందర్భంలో. వాటిపై చర్చ జరగకుండా, ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా, వరుస కుంభకోణాలపై చర్చ జరగకుండా అనేక రకాల అటెన్షన్ డైవర్షన్ పన్నాగాలు కూడా మనం ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పష్టంగా చూసిన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టి ఏకంగా
ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన మహోన్నత నాయకత్వం పైన కేసీఆర్ గారి పైన కూడా విమర్శలు చేసిన సందర్భాన్ని, తెలంగాణ సమాజం యావత్తు కూడా రగిలిపోయిన సందర్భాన్ని కూడా మనం ఎన్నికల సందర్భంగా చూసాం. ఏ రకంగా చూడాలి? తెలంగాణ సాధించడమే కాకుండా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన ఒక ధీరోదాత్తమైన నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, చేసిన విమర్శలు ప్రజల్ని ఎట్లా బాధించాయని భావించాలి, ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అంచనా వేయాలి? అంటే ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి, తెలంగాణ తత్వము లేదు. ఎంతసేపటికి చంద్రబాబుకు సంబంధించినటువంటి వర్గ ప్రజల ముఖ్యము, ఆంధ్రాకు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించినటువంటి భావజాలంతో ఈయన రాజకీయాలు చేసినటువంటి ఆ రాజకీయాల నేపథ్యంలో ఈ స్థాయికి వచ్చాడు. ఆయన తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ ప్రజల డెవలప్మెంట్ కానీ, తెలంగాణ ప్రజలు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించేటువంటిది, తెలంగాణ ఎట్లొచ్చిందని ఆ నాయకుడిని చేసేటువంటి జాతిపితగా ఉన్నటువంటి ప్రజాబాహుల్యం కేసీఆర్ ఎప్పుడు చెప్పుకోలే. ప్రజాబాహుల్యం నుంచి వచ్చినటువంటి పదమే అది తెలంగాణ జాతిపిత అనేది. అధికారికంగా కేసీఆర్ గారో లేకపోతే ఆ పార్టీయో చెప్పుకొని చేసినటువంటిది కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటిది. ఎందుకంటే ఒక ధీరోదత్తమైన పోరాటమే జరిగింది, చిన్న పోరాటం కాదు. నిజంగా మనం ఒక 4 కోట్ల అంటే దేశంతో సమానం, దేశంతో సమానంగా ఉన్న తెలంగాణని ఇన్ని రకాల పోరాటాలు, పెట్టుబడిదారులు పూర్తిగా ఆక్రమించుకున్నటువంటిది, వాళ్ళ మీద చేసినటువంటి పోరాటం, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఇన్ని లేవు. పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి కుట్రలు ప్రతి సందర్భంలో తెలంగాణను అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారు. ఆ అన్నిటికీ ఎత్తుకుపోయి, అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో, ఓ గాంధేయవాద పద్ధతిలో, ఓ పార్లమెంటుని ఒప్పించి తీసుకురావాలనే పద్ధతిలో, అన్ని రకాల పోరాట పద్ధతులు, ఒక దేశ స్వాతంత్రం కోసం కావాల్సినటువంటి పోరాటాలు మొత్తము ఎన్ని ఉండేనో అన్ని రకాలైనటువంటి దాని మీద ఇవి పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద ఈయన అప్పుడు తుపాకీ పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి, మనం కళ్ళారా చూసినటువంటిది. ఎక్కడ జరిగిన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తి, చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా నడుచుకున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. నీకు అంతకంటే ఒక పెద్ద పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి విషయంలో చిన్నగా మాట్లాడడం, అవతల వాళ్ళ వైపు ఎక్కువగా చేసి మాట్లాడడం అంటేనే తెలంగాణకు సంబంధించినటువంటి సోయి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి భావజాలం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి లేదు. అందుకే ఎలక్షన్లో బూతులు మాట్లాడడం చేసినటువంటి లేక వాళ్ళ మనసు, అవతల ఉన్నటువంటి చంద్రబాబు మనసు మెప్పించడానికి, ఆంధ్ర ఉన్మాద మీడియా మనసు మెప్పించడానికి చేసేటువంటి ప్రయత్నాలే పాలనలే కొనసాగిస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమో, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమో, ఇక్కడ విధానాలు కొత్త విధానాలు తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకుపోదామనే అటువంటిది, ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని మరింత నిలబెడదామనే అటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుత ముఖ్యమంత్రి లేరు. పూర్తి స్థాయిలో తన స్వార్థం కోసమే పదవి ఉన్నది. ఇప్పుడు నిన్న చెప్తున్నటువంటిది కూడా నేనే రాజు నేనే మంత్రి అని చెప్పడం అంటే అదొక అహంకారపూరితమైనటువంటి మాట. అంటే ఇంకా ఏం తెలియజేస్తుందంటే 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా పతనమైందో కూడా ఆ పదంలో తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే రాహుల్ గాంధీ వీక్నెస్ అన్నట్టే ఇది కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఎవరు అట్లా చెప్పుకోలే. నిరంతరం అట్లా చెప్పుకుంటుండంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనమైపోయింది. ఒక బలహీనమైపోయినటువంటి దానికి నేనే బలవంతుని ఢిల్లీలో చెప్పుకోవడం అంటే అక్కడ రాహుల్ గాంధీ కానీ జనరల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది, హైకమాండ్ నిర్ణయించినటువంటి, హైకమాండ్ని కూడా హెచ్చరించినట్టే ఈయన హైకమాండ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇక్కడ నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కూడా లోకల్ నాయకత్వం పూర్తిగా చచ్చుబడిపోయింది అనేది అర్థమవుతుంది. జనరల్ గతంలో ఎట్లుంటుండే, 10-15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళు శాసించి ఇట్లాంటి మాట అన్నోళ్ళు నెక్స్ట్ డేనే తీసేసేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కాంగ్రెస్ హైకమాండ్ ఎదిరిస్తారు. ఈయన నేనే రాజు నేనే మంత్రి 10 ఏళ్ళు ఉంటా అని కాంగ్రెస్ పార్టీలు చెప్పుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ పతనావస్థకి నిదర్శనం ఇది. అది ఇట్లాంటి ముఖ్యమంత్రి నేనే ఉంటా అని కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్య పార్టీ మాది 130 సంవత్సరాల చరిత్ర ఉంది అంటే ఈయనే డబ్బులు పంపి శాసిస్తుండని అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు ఆ రకంగా. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు కల్పించిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ నాయకత్వం కూడా కాంగ్రెస్ ఒరిజినల్ నాయకత్వం నేను ప్రధానమైన ఇప్పుడు ఏంది, ఓవైపు మోడీ అండగా అనిపిస్తుంది, ఓవైపు చంద్రబాబు రాజకీయంగా నాకు భవిష్యత్తులో అండ ఉంటారు అనేది చూసుకొని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం ఇప్పటికీ
నాయకత్వం పట్ల ఏమాత్రం ఆ సోయి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనిపిస్తలేదు. మీరు ఎంతసేపటికి చంద్రబాబు పాట, ఎన్టీ రామారావు పాట, చంద్రబాబుకు అనుకూలమైనటువంటి ఆంధ్ర ఉన్మాద మీడియా పాటనే పాడుతున్నారు తప్ప తెలంగాణకు సంబంధించిన సోయితోటి ఉండాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి లేదనేది చాలా క్లియర్గా, అందుకే బూతులు ఇష్టం ఉన్నట్టు నాకు వచ్చింది అవకాశం అనేటట్టే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ అనేక అంశాలు కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన మహోన్నతమైన నాయకత్వం పైన చేసిన విమర్శలు కూడా తెలంగాణలో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమైన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు దశాబ్దాల పాటు సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణను సంక్షేమం వైపు, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించిన కేసీఆర్ గారిపైన చేసిన విమర్శలు కూడా తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారనే అంశం కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే బాలాజీ గారు చర్చలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్.